సార్ ఎట్టకేలకు కోటి సంతకాలు పూర్తి చేసుకొని వైసీపీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ కలిసి ఆయనకి అభ్యర్థన చేశారు. అయితే ఈ కోటి సంతకాలు ఏమాత్రం ప్రభావం చూపిస్తాయంటారు? కోటి సంతకాల సేకరణ పూర్తయిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక భారీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారికి ఈరోజు రిప్రజెంటేషన్ ఆ కోటి సంతకాల ప్రతులను చూపిస్తూ దాదాపు 40 మంది ఆ పార్టీ ప్రతినిధులతో తీసుకెళ్లడం, రాజ్యాంగ నిర్మాతగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దగ్గర కూడా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని వ్యక్తీకరిస్తూ గవర్నర్ గారి ముందు ప్రజెంట్ చేశారు. ఆ తర్వాత సావధానంగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ ఉద్యమం చేపట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతున్న పరిణామాలు చూసినప్పుడు ఫస్ట్ టైం 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి కూటమి అధికారంకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. ఈ విషయంలో వైసీపీ రాజకీయంగా పెద్ద విజయాన్ని సాధించినట్టు లెక్క. అయితే చాలా మంది దృష్టిలో ఏం సాధించారు? ప్రభుత్వం ప్రైవేటీకరణ అనేది పీపీఏ పద్ధతిలో వీళ్ళు వ్యతిరేకంగా పోరాడారు, కోటి సంతకాలు సేకరించారు, గవర్నర్కి ఇచ్చారు. వాళ్ళే వెనక్కపోవట్లేదు కదా, మేము అనుకున్నది చేస్తా ఉంటున్నారు కదా, ఇంకే విజయం సాధించినట్టు అని. రాజకీయాల్లో ఎప్పుడు కూడా విజయం అంటే ప్రభుత్వం విధానాలు ఉపసంహరించుకుంటూనే కాదు, ప్రజలు దాన్ని ఎలా తీసుకుంటారు అనేది ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజకీయంగా ఆత్మరక్షణలో పడింది. ఈరోజు కోటి సంతకాల సేకరణ కావచ్చు, ప్రజల్లో ఒక 2 నెలల పాటు జరిగిన ఉద్యమాన్ని కానీ పరిశీలిస్తే పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు ఎదురు కదిలారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏకోన్ముఖంగా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు ఇష్టపూర్వకంగా త్రికరణ శుద్ధిగా టాప్ టు బాటమ్ చేశారు, చాలా పద్ధతిగా చేశారు. ఈరోజు హైకోర్టుకి పిటిషన్ వేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కూడా 1 కోటి మంది ప్రజలు, 1,04,00,000 మంది ప్రజలు రిటర్న్ గా తమ అభిమతాన్ని చెప్తూ సంతకాలు పెట్టారు. కాబట్టి సహజంగా దీని ప్రభావం కోర్టు మీద కూడా పడే అవకాశం ఉందన్న ఆలోచనతో బహుశా వారు కోర్టుకి వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా పెద్ద ఎత్తున అదే దాదాపు 1 కోటి మంది ప్రజల్ని దీంట్లో భాగస్వాములు చేయడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. 2, దీంట్లో మొత్తం కార్యకర్తలందరూ ఇష్టపూర్వకంగా పాల్గొనడం ద్వారా మళ్ళీ యాక్టివేట్ అయిపోయారు. 3వది, ప్రభుత్వం ఆత్మరక్షణ పడిపోయింది. ఫస్ట్ ప్రైవేటీకరణ అన్న ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా మేము చేయట్లేదు, అసలు ప్రైవేటీకరణ కాదు అని వేస్తా ఉంది. చేస్తున్నారా లేదా పక్కన పెడితే కాదంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన ప్రతి అంశం కూడా ప్రజలకు కట్టుకుంటా ఉంది. కారణం ఏంటంటే ప్రైవేటీకరణ చేయడానికి ఒక రీజన్ ఉండాలి. ఒక నష్టంగా ఉన్నటువంటి ఒక వ్యవస్థను ప్రైవేటీకరించడం కొంత ప్రజల్లో కూడా సానుకూలత ఉంటుంది. లేదా కొత్తగా ప్రైవేటు పెట్టుబడి వస్తే అది రాష్ట్రానికి అసెట్ కాబట్టి ప్రైవేటీకరణలో భాగం ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్ ఆహ్వానించడం, ప్రైవేటు వ్యవస్థల్ని ఆహ్వానించడం వేరు, ప్రభుత్వ సంస్థను ప్రైవేటీకరించడం వేరు. ప్రైవేటు ఆస్తులు, ప్రైవేటు సంపద వచ్చిందనుకోండి, ఆర్థిక వ్యవహారం పుంజుకుంటుంది. ప్రైవేటు పెట్టుబడులు రావాలి, కూడా ఇన్వెస్ట్మెంట్ రావాలి, దాన్ని ప్రజలు ఆహ్వానిస్తారు. లేదా నష్టాల్లో ఉన్న కంపెనీలు వదిలించుకున్నారనుకోండి, పోనీలే అనుకుంటారు. అలా కాకుండా ఇంతవరకు ప్రారంభంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ఒక 5 పూర్తయినాయి, ఇంకొక 8 దాకా, మొత్తం 8 దాకా పూర్తయినట్టున్నాయి. మిగతా 9 దాకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఒక్కోటి 50 నుంచి 60-70 ఎకరాలు ఉన్నాయి. కోట్ల రూపాయలు విలువ చేసే సంపద, నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటిని ప్రైవేటీకరించడం అంటే ఎట్లుండాలి? ప్రైవేటు పెట్టుబడితో దాన్ని పూర్తి చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి 8,000 కోట్లతో ప్రారంభమైంది, ఇంకో 3-4 కోట్లతో పూర్తి అయిపోతుంది. ఈ 4-5 వేల కోట్ల రూపాయలు ఆ ప్రైవేటు పెట్టుబడిదారులు రావాలి. వస్తారా? గందరగోళం ఉంది. ఇప్పుడు చివరికి ఏం చేస్తున్నారు? బిల్డింగ్లు కట్టేస్తారు, స్థలం వీళ్ళది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీళ్ళది. పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తోంది 2 ఏళ్ల పాటు టీచింగ్ అండ్ వాళ్ళందరికీ 120 కోట్ల రూపాయలు విలువ 2 ఏళ్ల పాటు ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ప్రభుత్వమే జీతాలు ఇచ్చి, ప్రభుత్వమే బిల్డింగ్ కట్టి, ప్రభుత్వమే పర్మిషన్ తీసుకొచ్చి ఇంకా ప్రైవేట్ వ్యక్తులు తీసుకురావడం ద్వారా ఏమి సాధిస్తారు అనేది విశ్వసిస్తుంది. అలా కాకుండా ఇప్పుడు ఒక 5,000 కోట్లు ఖర్చు అయింది అనుకోండి మిగతా పెండింగ్కి, లేదా ఒక 1,500 కోట్ల రూపాయలు నెల సంవత్సరానికి అవుతుంది అనుకో, ఇది వాళ్ళు భరిస్తారు అంటే అన్న ప్రజలు కొంత అర్థం చేసుకుంటారు. ఇవేమీ నిర్ధారణ లేదు. పైపెచ్చు ప్రభుత్వ రంగంలో జగన్మోహన్ రెడ్డి కూడా సెల్ఫ్ సబ్స్టిట్యూటింగ్ ఇచ్చారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ సబ్స్టిట్యూటింగ్ కోర్సులు దాంట్లో ఉన్నాయి. దానివల్ల ఏమంటే భారం లేకుండా పోతుంది. ఆ డబ్బులు ఎన్ని లక్షల రూపాయలు విద్యార్థి కడతారో అది ప్రభుత్వ ఖాతాలో పడిపోతుంది. కానీ ఈరోజు ప్రభుత్వ మెయింటెనెన్స్ నుంచి ప్రైవేట్ మెయింటెనెన్స్కి వస్తే వాళ్ళు కట్టే ఫీజులు ఆడిపోతాయి, ప్రైవేట్ వ్యక్తి చేతిలోకి వెళ్తాయి. కాబట్టి ఇది స్కామ్ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇది స్కామ్గా మారిపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం డిఫెన్స్లో పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ టైం 24 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అప్పర్ హ్యాండ్ తీసుకున్నారు. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు వదులుతారని నేను అనుకోను. ఒకటి, ప్రజా ప్రయోజనాలు ఇప్పుడు ఉంది. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ సెక్షన్ నుంచి అయితే వ్యతిరేకించారో వాళ్ళందరూ దీన్ని ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉన్నారు. ఆ రకంగా
పొలిటికల్గా వాళ్ళకి అడ్వాంటేజ్. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఫెన్స్ రాజకీయాలు చేస్తూ ఉంది ఈ విషయంలో. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పర్ హ్యాండ్ తీసుకుంది, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది, మళ్ళీ ఫర్దర్గా చేసే ఆలోచనలు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఆత్మరక్షణలో పడడమే ఈ కార్యక్రమం యొక్క విజయవంతం. ఆత్మరక్షణ నుంచి మూల్యం చెల్లించుకునేట్టుగా ముందుకెళ్తుందా లేదా వెనక్కి వెళ్తుందా అనేది ప్రభుత్వం యొక్క రాజకీయ నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటుంది. సార్, చూసుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కోటి సంతకాలు సేకరించిన కార్యకర్తల నుంచి నేతల వరకు అందరికీ ధన్యవాదాలు తెలిపే మీటింగ్ లో, ఇంతకు ముందు టెండర్ లో పాల్గొని ఎవరైతే మెడికల్ కాలేజీలు తీసుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటామన్నారు. అయితే ఈ రోజు మాత్రం వాళ్ళని జైల్లో పెడతామనే ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. దాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ వ్యాఖ్యలు అనూహ్యమైనవి. దీని ప్రభావం ఖచ్చితంగా ఎవరైతే టెండర్లో పాల్గొంటారో వాళ్ళ మీద తీవ్రంగా ప్రభావం పడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రస్తావించినట్టు నిన్నటి వరకు ఏమన్నారు, మేము పోరాడతాం, చివరి వరకు పోరాడతాం, మా పోరాటాన్ని ప్రజల ఆకాంక్షల్ని లెక్క చేయకుండా అధికారం ఉందనే పేరుతో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి దాన్ని పెడితే మేము అధికారంకి వచ్చిన వెంటనే దాన్ని తీసుకుంటాము, ప్రభుత్వ పరం చేస్తాము అన్న ప్రకటన కొంతమేరకు ప్రైవేట్ వ్యక్తుల మీద పడింది. ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తులు మనం ఇప్పుడు పెట్టుబడి పెట్టడం, కొంత దాంట్లో చొరవ చూపి దాంట్లో పెట్టి 2 ఏళ్ళు టైం వేస్ట్ చేసుకొని తర్వాత జగన్ గారు అధికారం దాన్ని తీసుకుంటే మనకు వేస్ట్ అనే భావన మాత్రమే ఉండేది. ఇక్కడ కార్యకర్తల్లో ప్రజల్లో ఒకవేళ వీళ్ళు ముందుకు వెళ్ళినా కూడా 1-2 ఏళ్ళు ఇంకా పూర్తి కాలేదు కాబట్టి రేపు జగన్ గారు వస్తే తీసుకుంటారనే ఆత్మవిశ్వాసంతో వాళ్ళు 4 లక్షల మంది సంతకాలు పెట్టారంటే ప్రభుత్వ రంగంలోనే ఉండాలి, ప్రభుత్వ అజమాయిషిలోనే మెడికల్ కాలేజీలు, మెడికల్ హాస్పిటల్స్ ఉండాలని ఏదైతే టీచింగ్ హాస్పిటల్ ఉండాలని కోరుకుంటున్నారో అది ఆయనకి నైతిక బలం ఇచ్చి ఎక్కడి వరకు తీసుకెళ్లారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొంచెం ముందు తీసుకెళ్లారు. ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని జైల్లో పెడతాము అనే వరకు దాన్ని తీసుకెళ్లాడు. అంటే దీన్ని ఉద్దేశం దాదాపు ఇంకా ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా రావడానికి భయపడే పరిస్థితి వచ్చేస్తుంది. ఎందుకంటే జగన్ ఇవి పూర్తి అయ్యేసరికి 2 ఏళ్ళు పడుతుంది. రేపు విచారణ పేరుతో జగన్మోహన్ రెడ్డి గారిపై జైల్లో పెట్టారనుకోండి, ఎవరికి వచ్చిన రిస్క్ ఇది? ఎందుకంటే అవకాశం ఉందా? 2-3 తోటలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు పీపీ పద్ధతులు ఏంటి? ప్రభుత్వ షేర్ ఎంత, ప్రైవేట్ వ్యక్తుల షేర్ ఎంత, లేదా లాభం ఎంత, నష్టం ఎంత, దీంట్లో భాగస్వామ్యం ఎంత రావాలి. ఇప్పటివరకు ప్రభుత్వం వేస్తున్న అడుగులన్నీ గందరగోళంగా ఉన్నాయి. ల్యాండ్ ప్రభుత్వాన్ని, పర్మిషన్ ప్రభుత్వం తీసుకొచ్చింది, బిల్డింగు వాళ్ళే కడుతున్నారు, పైపెచ్చు కాలేజీలు ప్రారంభమైన తర్వాత 2 years పాటు దాదాపు 120 కోట్లు విలువ చేసే డబ్బుల్ని ఒక్కొక్క కాలేజీకి 2 ఏళ్ల పాటు ప్రభుత్వం చెల్లిస్తుందండి. ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ ఖర్చులు భరించి, ప్రభుత్వం బిల్డింగ్లు పూర్తి చేసి, ప్రభుత్వం పర్మిషన్ తీసుకొచ్చి దీంట్లో వాళ్ళు మెయింటెనెన్స్ పేరుతో తీసుకొస్తే ఇదేదో స్కామ్ ఉంది. ఎట్లా స్కామ్ అంటారు? ఈ 120 కోట్ల గురించి పదే జగన్ గారు చెప్తున్నారు. ఒక్కొక్క కాలేజీకి 120 కోట్లు ఇస్తున్నారు, ఇది ఎదురు కట్టనము ఎవరికి? ప్రైవేట్ కాలేజీలకి. కాబట్టి 120 కోట్ల రూపాయలు ఒక్కొక్క కాలేజీ చొప్పున అంటే 1200 కోట్ల రూపాయలు దీంట్లో తీసుకుంటున్నారు. ఇది పెద్ద ఎత్తున స్కామ్. అంటే ఈ 120 కోట్లు వాళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చి వీళ్ళేమన్నా కిట్ ప్రో ప్రకారం తీసుకుంటారని అలిగేషన్స్ వస్తాయా చూడాలి. కానీ ఏదైనప్పటికీ ఈ పేరుతో విచారణ ప్రారంభించారనుకోండి, ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తుంది కదా. ఇది అవసరమా మాకు అనే భావన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటు వ్యక్తులు ఏదైతే తీసుకోవాలని ముందుకు వస్తున్నారో ప్రైవేట్ సంస్థలు వాళ్ళకి చేసిన ఈ హెచ్చరిక, జైలుకు పంపిస్తానని హెచ్చరిక, తిరిగి తీసుకుంటామనే దాంతోనే కొంత మనకెందుకులే అనుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా జైలుకు పంపిస్తానడంతో కొంచెం భయపడే అవకాశాలు ఉన్నాయి. దీని ప్రభావం ఖచ్చితంగా కొత్తగా దీంట్లో ఎవరైతే టెండర్లు తీసుకున్నారో వాళ్ళ మీద ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ జగను జైలుకి పంపిస్తానే వ్యాఖ్యలు అధికార పార్టీ ఎదురు దాడి చేయదంటారా? ఇప్పుడు జగన్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తుంటే ఇట్లా బెదిరిస్తున్నాడు వాళ్ళని అని చెప్పి అందంటారా? ఎదురు తిరగదా? మీ ప్రశ్న చాలా వ్యాలిడ్. ఎందుకంటే ఇది ఖచ్చితంగా అధికార పార్టీ దాడి చేస్తుంది. ఎందుకు దాడి చేస్తుందంటే ఇప్పటికడే ఏమంటున్నారు, ఓడిపోయిన తర్వాత కూడా పారిశ్రామికవేత్తలందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినాడు కానీ మేము వచ్చి పెట్టుబడులు పెడతాము, కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మా పరిస్థితి ఏంటి, రాడని గ్యారెంటీ ఏంటి అనే మాటలు పారిశ్రామికవేత్తలు ఎక్కడైనా అడుగుతున్నారు. అంటే మళ్ళీ జగన్ వస్తే మేము పెట్టుబడులు పెట్టలేమన్నంత భయానక వాతావరణం ఉంది పారిశ్రామికవేత్తలని లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తూ కొంతకాలం వచ్చారు. ఆ తర్వాత ఏమన్నారు, ఇంకా రానేమో, భయపడాల్సిన అవసరం లేదు, అసలు ప్రైవేటు పెట్టుబడిదారులు మళ్ళీ జగన్ రాడని మీరు బాండ్ పేపర్ రాసియండి అని అంటున్నారు. అంటే జగన్ అంటే అట్లా భయపడుతున్నారు, పెట్టుబడిదారులు తరిమేస్తాడు అనే ప్రచారం ఇంతవరకు చేసినారు. ఇప్పుడు ఏమంటారు, మీరన్న ప్రశ్న అంటారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే పరిశ్రమలు కావచ్చు, లేకపోతే ఈ మెడికల్ కాలేజీలకు వచ్చే ప్రైవేటు వ్యక్తులు పెట్టుబడులు పెట్టడానికి వస్తే ఈయన బెదరగొడుతున్నాడు, అరెస్ట్ చేస్తామంటున్నాడు, దీని కారణంగా ఇతర పెట్టుబడిదారులు కూడా రారు
వాళ్ళని కూడా ఇట్లా బెదిరిస్తాడేమో, ఇప్పటికే ఆ భయం ఉంది అనే దాన్ని మాత్రం తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున స్టార్ట్ చేస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఆత్మరక్షణలు ఏడబడుతుందంటే, ఈ ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఈ మెడికల్ కాలేజీల్లో పీపీఏ పద్ధతిలో ప్రైవేటు వరకు వెళ్ళకూడదని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ విషయం ప్రభుత్వం కూడా గుర్తించేది ప్రైవేట్ కాదనేస్తా ఉంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి వస్తుంది. రెండోది డొల్లతనం ఉంది ప్రభుత్వంలో. ఇప్పుడు ఉదాహరణ మీరు హైదరాబాద్లో ఉంటారు, శంషాబాద్ ఎయిర్పోర్టు ప్రైవేట్దా పబ్లిక్దా? తెలంగాణ వాటా ఉంది, ఎయిర్ ఇండియా వాటా ఉంది, జిఎంఆర్ వాటా ఉంది. ఆ జిఎంఆర్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారా? జిఎంఆర్ అని అంటారు. కాబట్టి ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రభుత్వం ఏదో ఉంటుంది, వాళ్ళు జస్ట్ పేరు వేసుకుంటారంటే కుదరదు కదా, దాంట్లో పర్సంటేజ్ బట్టి వాళ్ళ లాభాలు ఉంటాయి. సో అట్లే ఇది కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుంది అనే విషయం ప్రజలు కన్విన్స్ అయ్యారు. ఇందువల్ల 1 కోటి మంది సంతకాలు పెట్టారు. 1 కోటి మంది మద్దతు ఉంది కదా, ప్రైవేట్ వ్యక్తులకు పోకూడదని కోరుకుంటున్నారు కదా. సో ఇదే ఆయుధంగా చేసుకుని దీన్ని తీసుకుంటే వాళ్ళు అరెస్ట్ చేస్తామని హెచ్చరిక చేస్తే వాళ్ళు భయపడతారు. ప్రజలు కూడా హర్షిస్తారు, ఎట్లయినా ప్రభుత్వ రంగంలోనే ఉండాలి అని కోరుకునే ధోరణి ఉంది కాబట్టి ఆ ధైర్యంగా ప్రకటన చేయగలరు. అయితే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏం చేయొచ్చు? ఒకటి చేయొచ్చు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చాలా మంది విద్యా సంస్థలు ఉన్నాయి కదా, విద్యాధిపతులు ఉన్నారు కదా, వాళ్ళకి నమ్మకం ఉంది కదా, మళ్ళీ జగన్ రాడు చెప్తున్నారు కదా, ఇంకా జగన్ రాని 15 ఏళ్ళు అంటున్నారు కదా, 15 ఏళ్ళు ఇదే ఉంటుందన్నారు కదా. కాబట్టి జనసేన తెలుగుదేశం పార్టీతో బాగుండే పారిశ్రామికలు లేదా వాళ్ళ దగ్గర ఉండేటువంటి విద్యా సంస్థలు చాలా ఉన్నాయి, వాళ్ళు ముందుకు వచ్చి దీన్ని తీసుకొని జగన్ ఏమి చేయలేడు, జగన్ రాడు, ఏమీ చేయలేడు, ఇదిగో భరోసా మాది, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినా సరే మేము తీసుకుంటున్నాం చూడు, ప్రైవేట్ కాలేజీలు మేము తీసుకుంటున్నాం కాబట్టి మీరు కూడా రండి అని భరోసా ఇవ్వండి, ఈ విమర్శలు చేసేటప్పుడు ఆ భరోసా ఇవ్వండి అని జగన్ అంటాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రకటన ఖచ్చితంగా పారిశ్రామికవేత్తలని ఆలోచింపజేసే విధంగా, పారిశ్రామికవేత్తలు అంటే వాళ్ళు చెప్తున్నట్టుగా రాష్ట్రంలోని అన్ని పెట్టుబడిదారులు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ పెట్టుబడిదారును కూడా ఇంతవరకు హెచ్చరించలేదు. పైపెచ్చు ఆదాని లాంటి వాళ్ళ మీద విమర్శలు చేస్తే ఇంకెవరు వస్తారని వాళ్ళకి అండగా నిలబడ్డాడు. ఒక పారిశ్రామికవేత్త విషయంలో ఒక అరెస్ట్ వరకు వెళ్తే ఇట్లా చేస్తే ఇంకెవరు వస్తారని చెప్పినాడు. కాబట్టి ఇప్పటి వరకు పారిశ్రామికవేత్తలకు అనుకూలంగానే మాట్లాడినాడు. ఇక్కడ పారిశ్రామికవేత్తలు ఖాదీలు, ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి, ప్రభుత్వం టేకప్ చేయాలనుకుంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీని తీసుకోవడానికి వస్తున్న వాళ్ళు, దీనికి ప్రజల్లో వ్యతిరేకత ఉంది. సో దాన్ని మేము అట్లాంటి వాళ్ళు ఉన్న ముందుకు వస్తే అవసరంతో అంత దూరంగా వెళ్తామని చెప్తున్నారు. దీంట్లో ఏదో కిట్పోక ఉంది, అవినీతి ఉందని అంటున్నారు కాబట్టి, సో ప్రజల మద్దతు ఉంది కాబట్టి ఆ అరెస్ట్ వరకు చేస్తారనే వరకు హెచ్చరిక వెళ్ళాడు. ఆ రకంగా ప్రజల్లో మీ ఆకాంక్షలకు అనుగుణంగా అంత దూరం అని వెళ్తాను అని వాళ్ళకి భరోసా ఇచ్చాడు, వచ్చే వాళ్ళకి హెచ్చరిక చేశాడు, మేము దీన్ని వదలము అని ముందుకెళ్లే ప్రయత్నం చేశాడు. మీరు అన్నట్టు ఆ ప్రశ్న కూడా వాళ్ళు చేస్తారు. అయితే మిగతా విషయాల్లో సక్సెస్ అయినట్టుగా ఈ మెడికల్ కాలేజీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన హెచ్చరికలు ఎదురుదాడి చేయడానికి ప్రభుత్వానికి అంత సులభం కాదు. ఓకే సార్, ఈరోజు గవర్నర్ కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం మాట్లాడుతూ గవర్నర్ గారు పాజిటివ్గా స్పందించారు అని అన్నారు. ఇది ఏమైనా గవర్నర్ గారు కేంద్రం వరకు తీసుకెళ్లి ఇక్కడ రాష్ట్రంలోని పార్టీని ఏమన్నా హెచ్చరించే అవకాశం ఉందంటారా, మోడీ గాని అమిత్ షా గారు గాని? అవకాశం లేదు. గవర్నర్ గారి పాత్ర ఏంటంటే ప్రభుత్వానికి చూసిస్తారు, నాకు ఇంత ఎవరైనా రిప్రజెంటేషన్ పంపిస్తే ప్రభుత్వానికి రెఫర్ చేస్తారు. తన అభిప్రాయం చెప్పే అధికారం ఆయనకు ఉన్నప్పటికీ కూడా సాధారణంగా రాజకీయ జోక్యాలు చేసుకోరు. ఏదైనా గవర్నర్కి ముఖ్యమంత్రికి మధ్య కాంట్రడిక్షన్ వచ్చింది అనుకోండి, గవర్నర్కి ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీకి తేడాలు వచ్చింది అనుకో, ఇప్పుడు తమిళసై గారు తెలంగాణ ఇట్లాంటి ఉండింది కదా, తమిళనాడులో రవి గారు ఇట్లాంటి ఉండింది కదా, ఇట్లాంటి ఏదైనా ఉంటే ఇట్లాంటి వాటిని ఆధారం చేసుకుని రాజకీయం చేస్తారు. అట్లాంటి వాతావరణం పైపించి కేంద్రం రాష్ట్రం కలిసే ఉన్నారు కాబట్టి ఈ గవర్నర్ గారు నాన్ కాంట్రవర్షియల్గా ఉంటారు కాబట్టి మానసికంగా జగన్ గారు చెప్పినట్టు ఇది మంచిది కాదేమో అని ఆయనతో ఉండొచ్చేమో, కానీ ప్రభుత్వానికి మాత్రం ఉపసంహరించుకోమని కానీ ఇంకోటి కానీ చెప్పరు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రిప్రజెంటేషన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పంపిస్తారు, దీన్ని పరిశీలించండి అని. ఇంత పెద్ద ఇష్యూ కాబట్టి పరిశీలించి ఏం చేయాలనేది ప్రభుత్వ ఇష్టం. అట్ ద సేమ్ టైం కేంద్రానికి కూడా దృష్టికి తీసుకెళ్లానని జగన్ గారు చెప్పుంటే కేంద్రం దృష్టికి కూడా ఇట్లాంటి ఒక రిప్రజెంటేషన్ నాకు వచ్చింది మీ దృష్టి, ఎందుకంటే కేంద్రం నిధులు 40% ఉన్నాయి, అప్పుడు కేంద్రానికి పంపించే అవకాశం ఉంటుంది. కేంద్రం ఏమన్నా ప్రత్యేకించి దీంట్లో ఏమైనా మతలబులు ఉన్నాయని అడిగితే తప్ప గవర్నర్ గారు ఇండివిజువల్గా అయితే దీనిపైన స్పందించరు.